దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన వారందరికీ నా నిండు వందనములు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దానికి సమాధానం చెప్తే సమాధానాన్ని బట్టి ముందుకు కదులుదాం. ఈ భూమి మీద ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ లైఫ్ అంటారు, బతికితే అలా బ్రతకాలరా అని చూసిన వాళ్ళు దేన్ని బట్టి అంటారు? సాక్ష్యాన్ని బట్టి, రైట్? మన ప్రవర్తనను బట్టి, ఆస్తులను బట్టి, డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇప్పటి నుంచి మంచిగా సంపాదించాలి, ఒక ఉంగరం పెట్టుకోవాలి, బ్రాస్లెట్ వేసుకోవాలి, మంచి ఖరీదైన దుస్తులు ధరించాలి, ఒకని ముందు బాగా కనబడేటట్టు నేను ఉండాలి, నేను నా పిల్లలు 10 మందిలో చాలా బాగుండాలి? ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చాయా? మేము తక్కువ వారమని ఎవరు మమ్మల్ని అనుకోకూడదు. ఆస్తిపాస్తులు, ఇంట్లో మంచి వెలగలిగిన వస్తువులు, వీటితో నింపుకొని మేము కూడా ఈ సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులము అని అనిపించుకోవాలన్న ఆశ ఎప్పుడైనా మనలో కలిగిందా? సర్లేండి, కూతురున్నారు, కొడుకులున్నారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరత ఏర్పడినప్పుడు ఏం చూస్తాం? ఆస్తిపాస్తులు చూడమా? కొడుకు కానీ కూతురు కానీ పెళ్ళి చూసేటప్పుడు ఇంటికొచ్చే కోడలు కానీ అల్లుడు కానీ మంచి ఉద్యోగం ఉండాలని కోరుకోమా? ఆత్మీయుడండి, దేవునిలో బాగా బ్రతకగలిగిన వ్యక్తి అని తెలిసి ఏం లేకపోయినా పర్లేదు, నా బిడ్డకు పెళ్ళి చేసుకుంటా, నా కొడుకు పెళ్ళి చేసుకుంటానన్న ఆలోచనలు మనకు వస్తాయా? 10 మందికి నేను చెప్పుకోవాలి కదా, నా అల్లుడు, నా కోడలు ఇంత చదువు చదివారు, పలానా ఉద్యోగం చేస్తున్నాడు అన్నటువంటి ఆలోచనలు ఎప్పుడైనా మన మైండ్లలో మెదిలాయా, వచ్చాయా అని అడుగుతున్నా. వీటన్నిటిని బట్టి కాదా ఈ లోకము ఒక వ్యక్తిని సక్సెస్ఫుల్ పర్సన్, అంత సంపాదన ఉంది, అంత ఇల్లు సంపాదించాడు, అన్ని ఎకరాల పొలం సంపాదించాడు, ఇన్ని ఆస్తులున్నాయి అని ఈ లోకమంతా లెక్కగట్టేది దేన్ని బట్టి? ఉదాహరణకు పాములపాల్లో బాబాయ్ ఒక గొప్ప వ్యక్తి పేరు చెప్పంటే ఏం చెప్తాం? అట్లా కొన్ని పేర్లు చెప్పుకుంటాం. అదే మీ సందులోనే దేవుని కొరకు మంచిగా బ్రతుకుతున్న పేరు ఎందుకు మనకు గుర్తురాలే? దేవుని కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్న వ్యక్తి పేరెందుకు మనకు గుర్తు రాలేదు? ఓమా, అలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే ఎందుకు గుర్తురారు? ఎందుకంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అని దేన్ని బట్టి మనం కొలత కడతామంటే భూమి మీద ఉన్న కలిగి ఉన్న వాటిని బట్టి అతడు గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఒక గొప్ప వ్యక్తిని చూద్దాం బైబిల్లో. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను. చాల్మా, దావీదు గారు సొలొమోన్ గారితో చెప్పిన మాటలు. నెక్స్ట్, ఇప్పుడు రాజెవరు? సొలొమోను. దావీదు తర్వాత సొలొమోను. 3వ అధ్యాయం
సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. ఏమనంటే 9వ వచనం చదువుదాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయంను దయచేయము. చాల్మా. దేవుణ్ణి అడిగాడు ఏమని? ప్రభువా, నీవు నన్ను రాజుగా నియమించావు, ఈ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి, మంచి పరిపాలన చేయడానికి నాకు బుద్ధిని, జ్ఞానమును, తెలివిని దయచేయి ప్రభువా అని అడిగాడు. అడిగితే అప్పుడు దేవుడేమన్నాడు? 12వ వచనం. నీవు ఇలాగూ అడిగినందున అమ్మా నీ మన్నవి ఆలకించుచున్నాను. అమ్మా బుద్ధి వివేకములు గల హృదయంను నీకు ఇచ్చుచున్నాను. అమ్మా పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. చాల్మా. దేవుడు ఏం చెప్పాడు? సరే, నీవు నన్ను బుద్ధి జ్ఞానాన్ని అడుగుతున్నావు, ఐశ్వర్యాన్ని కానీ ఆస్తిపాస్తులను నువ్వు అడగలేదు. నీవు బుద్ధి జ్ఞానమును అడిగినప్పటికీ నేనేం చేస్తున్నా అంటే ఆస్తిని, ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇస్తున్నా. ఆయనకిచ్చిన ఆస్తి, ఐశ్వర్యం ఎంత అంటే ఈరోజు ఇంకా బాగా అర్థమవుతుంది మనకు. తులం బంగారు ఎంత? రెఫరెన్సులు గుర్తుండవు కానీ ఇవి మాత్రం టక్కని గుర్తొస్తాయి. 1,80,000 జిఎస్టీలు, ట్యాక్సులు, గీక్సులు అన్నీ కలిపితే 2 లక్షలు రౌండ్ ఫిగర్. సరే, ఈయన దగ్గర ఉన్న ఆస్తి ఎంతనో ఒక్కసారి లెక్క కడదాం. అదే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. ఏటేటా అమ్మా సొలొమోనునకు వచ్చు బంగారము అమ్మా 1332 మనుగుల ఎత్తు. 1332 మనుగుల ఎత్తు అంటే ఒక్క మనుగు ఎంత? ఒక మనుగు ఎన్ని కిలోలు? ఒక మనుగు 12 కిలోలు అయితే 1332 మనుగులు 1332 ఇంటూ 12 15,984 ఏంటివవి? కిలోలు. తులం బంగారం ఎంత? 2 లక్షలు. 1 కిలోకి ఎన్ని తులములు? 100 తులములు కలిపితే 1 కిలో. లెక్కేనా? క్యాలిక్యులేటర్ పనిచేయదులేండి. 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మనుగుల బంగారంను. ఎంత? 2 లక్షల మనుగుల బంగారం ఎవరికి ఇచ్చాడు? మందిరం కొరకు ఇచ్చాడు. ఇప్పుడు మందిరాన్ని కట్టేది ఎవరు? సొలొమోను. సొలొమోను దగ్గర ఇప్పుడు ఎంత బంగారు ఉంది? 2 లక్షల మనుగుల బంగారు ఉంది. ఎంత ఐశ్వర్యవంతుడు అంటున్నా. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపు అయి ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారువే, వెండిది ఒకటియు లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. సొలొమోను దినాల్లో వెండి లెక్కలేదంట. ఇప్పుడు వెండి కిలో ఎంత? 4 లక్షలు. తులం 4,000, కిలో 4 లక్షలు. ఆ కాలంలో మనం బయట చెప్పులు ఎలా వదిలామో వెండిని అలా పారేసేవాళ్ళు, లెక్కలేదు. కాఫీ తాగే గ్లాసులు కూడా బంగారు వంట అయినవి. ఎప్పుడైనా మనం ఫంక్షన్ పెట్టుకుంటే ప్లాస్టిక్ గ్లాసులు తెచ్చుకొని వాటిని ఎట్లా బయట పాడేస్తామో వెండి అలాంటిది ఇతని కాలంలో ఇతని దగ్గరుంది, లెక్క లేదంట. ఇంత గొప్పగా సంపాదించుకున్నాడు. దేవుని మందిరాన్ని కట్టించాడు. దేవుని మందిరాన్ని కట్టియడానికి ఎంతమంది పనివారు ఉన్నారు అంటే
రెండవ దినవృత్తాంతముల గ్రంథములు 2వ అధ్యాయం 17-18 వచనం. సొలొమోను అమ్మా తన తండ్రి అయిన దావీదు ఆ, ఇజ్రాయేలు దేశమందుండిన అన్యజాతి వారినందరినీ ఆ, ఎన్నిక వేయించిన ఆ. ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా ఆ. వారు 183,600 మంది అయింది. ఎంతమంది? 183,000 మంది. అంతమంది కలిసి దేవుని మందిరాన్ని కట్టారు. ఈ ఇంటిని 183,000 మంది కలిసి కడితే ఎన్ని రోజుల్లో కట్టగలరు? ఇంటికి ఎన్ని ఇటుకలు అయింటాయి? 183,000 ఇటుకలు అయింటాయా? కావు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఇటుక పిల్ల పెట్టిపోయినా కూడా 2-3 గంటల్లో కట్టేయచ్చు. అంతమంది కలిస్తే, సర్లే దీనికి నీళ్లు క్యూరింగ్ ఇవన్నీ పక్కన పెడితే అంతగా కట్టగలరు కదా. మరి 183,000 మంది కలిసి యెహోవా మందిరాన్ని ఎన్ని రోజులు కట్టారు? మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 38వ వచనం. 11వ దినమున అమ్మా సంవత్సరమున 11వ సంవత్సరమున బూలు అను అమ్మా 8వ మాసమున 8వ మాసంలో దాని ఏర్పాటు చొప్పున ఆ, దాని ఉపభాగములన్నిటితోనూ అమ్మా మందిరము సమాప్తమాయెను. సమాప్తమాయను. 7 సంవత్సరములు 7 సంవత్సరాలు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. మందిరాన్ని కట్టడానికి పట్టిన సమయము 7 ఏండ్లు. 7 ఏండ్లు మందిరాన్ని కట్టాడు. 183,000 మందితో కట్టాడు. 1,00,000 మణుగులతో కట్టాడు. అంత బంగారుతో మందిరాన్ని కడితే అది ఎంత గొప్ప మందిరం అయి ఉండాలి. అంత గొప్ప మందిరాన్ని కట్టాడు కదా. అంత గొప్ప మందిరాన్ని కట్టిన వ్యక్తి రోజు తిండెంత ఉండొచ్చు? భోజనము అంత గొప్పగా సర్లే మందిరాన్ని కట్టాడు. తన ఇంటిని, తన రాజ్యాన్ని, తనకు ఉండాల్సినటువంటి ప్లేస్ని ఎన్ని సంవత్సరాలు కట్టిండొచ్చు? 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మొదటి రాజులు. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి. చాలుమా. ఎన్నేండ్లు? 13 ఏండ్లు నగరాన్ని కట్టించారు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టించుకున్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? మ్యాక్సిమం సంవత్సరం లోపు కట్టవచ్చు, అంతే కదా. సరే, వాటర్ క్యూరింగ్ కావచ్చు, అవి కావచ్చు, ఇంకా లోను అవి అంటే ఇంకా దాని ఇష్టం, అది మనం చెప్పలేము. 1 సంవత్సరాన్ని పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. 13 ఏండ్లు కలిసి ఇతడు ఇల్లు కట్టాడంటే 183,000 మందితో కట్టాడంటే అది ఎంత పెద్దది అయ్యి ఉండాలి. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్కొక్క దినమునకు ఒక రోజుకు చదువుమా. సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా ఎంత? 600 తూముల సన్నపు గోధుమ పిండియు. ఎన్ని తూములు? 600 తూములు సన్నపు గోధుమ పిండి. 1,200 తూముల ముతక పిండియు. 1,200 తూముల ముతక పిండి. క్రొవ్విన ఎడ్లు 10. కొవ్విన ఎద్దులెన్ని? 10. విడి ఎడ్లు 20. విడి ఎడ్లెన్ని? మామూలు ఎద్దులెన్ని? 20. 100 గొర్రెలను. గొర్రెలెన్ని? 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు తేబడెను. ఎన్ని రోజులకి ఇవి? ఒకరోజు ఫుడ్ ఇది. ఈయనంత ధనవంతుడు కానీ ఈయనంత లగ్జరియస్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. ఇచ్చింది ఎవరు? ఇవన్నీ దేవుడిచ్చాడు. ఇతన్ని చూస్తే దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి రానుకోవచ్చు మనం. మందిరం కట్టేటప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు. 6వ అధ్యాయము 11వ వచనం. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఈ మందిరాన్ని నీవు కట్టుచున్నావే, నీవు నా కట్టడలను నాకు నీ మందిరం కాదు కావాల్సింది, నాకంటూ నీ దగ్గర నుంచి నేను ఒకటి కోరుకుంటున్నా. ఏంటిది? అది
నా కట్టడలను నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను నా జనులైన ఇజ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నాకు ఇవన్నీ కాదు, నువ్వెన్ని కిలోలతో మందిరాన్ని కడుతున్నావు కాదు, ఏ మ్రానుతో కడుతున్నావు అన్నది కాదు. నేను ఆ మందిరంలో నివాసం చేయాలంటే, ఆ మందిరంలో నేను ఉండాలంటే, నువ్వు నీ కిందున్న వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే, నేను ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి. 9వ అధ్యాయం 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని చదవమ్మా. నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేళ్ల మీద సింహాసనాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇజ్రాయేళ్ల మీద నీ సింహాసనంను చిరకాలము స్థిరపరచుదును. నెక్స్ట్ అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇజ్రాయేళ్లకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమును నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరంను నా సముఖంలో నుండి కొట్టివేసేదను. చాలమ్మా. దేవుడు అంటున్న మాట ఏంటి అర్థమైందా? నువ్వెన్ని కిలోలతో మందిరం కట్టావన్నది కాదు నాకు ముఖ్యం. ఎన్ని కిలోల బంగారు ఇక్కడ ఉపయోగించావు, ఏ మానులు ఉపయోగించావు, ఎంత అందంగా కట్టావన్నది కాదు ముఖ్యం. నేను మీ మధ్యలో నివాసం చేయాలంటే మీరు బ్రతకాల్సింది ఆజ్ఞలను అనుసరించి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు బ్రతికితిరనుకో, నేను మీ మధ్యలో నివాసం చేస్తా. నువ్వు కట్టిన బంగారును బట్టి కాదు, తెచ్చిన మ్రాన్లను బట్టి కాదు, కానీ నేను మీ మధ్య నివాసం చేయడానికి ఉన్నటువంటి నాకున్న ఏకైక ఉద్దేశం ఏంటంటే మీరు ఆజ్ఞలను బట్టి బ్రతకాలి. ఈ కాలంలో దేవుని ఆజ్ఞలను బట్టి బ్రతికేటోనికి విలువిచ్చే వాళ్ళు ఎంతమంది? ఆస్తిపాస్తులను బట్టి విలువిస్తారు తప్ప ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేసేటోనికి బయటున్నోడు ఏం విలువిస్తాడు? దివారాత్రములు తెరచి వాక్యాన్ని చదివే వ్యక్తులకి ఏం విలువిస్తారు? విలువ ఉండదు. ఇప్పుడంతా సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఆస్తిపాస్తులు, ఎత్తైన మిద్దెలు, కార్లు, బంగారు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళతో వీళ్ళకు సంబంధాలు. ఇవి గొప్ప వ్యక్తి అని అనిపించుకోవడానికి లోకానుసారమైనటువంటి వ్యక్తులు చూపించే ప్రామాణికాలు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవే గనక ఒక వ్యక్తిగా, అంటే సక్సెస్ఫుల్ లైఫ్ కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీద బ్రతకాలంటే నీకు ఉండాల్సింది ఏంటంటే ఆజ్ఞలను బట్టి బ్రతకడము. ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే నీవు ఈ భూమి మీద నాకు ఇష్టుడవు అంటున్నాడు దేవుడు. ఎంతమంది ఇలా నాతో పాటు కలిపి ఈ మాటలు నేను పైనుండి చెప్తా అంటే నేనేదో చక్కనోన్ని బాగా మంచిగా బ్రతికి మీకు ఈ మాటలు చెప్తున్నట్టు కాదు. మనందరికీ ఇవి నాతో పాటు కలిపి నేను కూడా ఇలా బ్రతకాలనుకుంటున్నా. మీతో పాటు కలిపి నేను బ్రతకాలనుకుంటున్నా. మనందరికీ మాటలు కాబట్టి చెప్పేటోడేదో ఈయనేదో బ్రతికేశాడు, ఇంత బాగా బ్రతుకుతున్నాడు కాబట్టి చెబుతున్నాడు అన్నది కాదు ఇక్కడ. నేను కూడా ఇలా బ్రతకాలని కోరుకుంటున్నా దేవుని ఆజ్ఞలను అనుసరించి. మనమందరము దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతకడానికి ప్రయత్నిద్దాము అంటున్నా. దేవుడు నీ దగ్గర నా దగ్గర చూసేది ఆస్తిపాస్తులు కాదు.
నీకు నాకున్న సంపద కాదు, ఇవి ఒకరోజు ఉంటాయి, ఒకరోజు పోతాయి. యోబు గారికి అయితే ఒకే రోజులనే పోయినాయి అన్నీ. కోట్ల ఆస్తి అంతా ఒక్క రోజులో పోయింది, అయిపోయింది. ఒక్క సెకండ్ కాదు అతడున్న మేడ మీద నుండి కింద కూర్చోవడానికి. కానీ దేవుడు అన్నాడు, ఇదే సొలొమోన్ దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడతాడు. 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని. ఇతర దేవతలను వెంబడింపొద్దు. చాలమా అంటే ఇతడు వెంబడిస్తున్నాడా? ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇంత గొప్పగా బంగారు మందిరాన్ని నువ్వు కట్టించావే, కట్టించి మళ్ళీ ఎలా విగ్రహారాధనలోకి పోయావు నువ్వు? యేసు ప్రభుల వారి రక్తంలో కడగబడిన మనము గుళ్ళోకి అడుగు పెట్టండి, వాటిని మొక్కడానికి మీ గుండెకి అంత ధైర్యం ఉంటుందా అని అడుగుతున్నా. ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. నిన్నటి దినాన దాన్ని ఏమంటారు, ఆ పెద్ద దినం మా నాన్నగారికి. ఆ రోజు వాళ్ళ ఆచారాలు మస్తు చేస్తున్నారు. ఇంటికి పెద్ద కొడుకుని నేను. ఇప్పుడు నేనేం చేయాలి? గుండు కొట్టించుకోవాలి. రెండోది, లేదులే గుండు వద్దులే, షేవింగ్ అనేది చేయించుకోరా అన్నారు. మా అక్కోళ్ళు వచ్చి అడిగారు, మా అమ్మ వచ్చి అడిగింది, పెద్దోళ్ళందరూ వచ్చి అడిగారు. అయితే గీతే మీరెవ్వరొద్దు, నాకు మిమ్మల్ని వదిలిపోవడానికైనా నేను సిద్ధపడతా తప్ప ఈ ఆచారాన్ని నేను పాటించను. మీ ఇష్టం, రెండిట్లో నేను కావాలన్నా ఆచారం కావాలన్నా మీరు కోరుకోండి అన్న. వాళ్ళేమన్నారు, ఆచారం కావాలన్నా మేం కావాలన్నా అన్నారు. ఆచారం వద్దు, మీరు వద్దు, ఎవరొద్దు, నాకు నా బతుకు నేను ఎక్కడైనా దూరం పోయి బతుకుతా అంతే తప్ప నీ ఆచారానికి నేను తలదించను. ఎందుకు? నాకు వాక్యంలో రాయబడింది ఇవి చెయ్యొద్దు అని. వాక్యం ముఖ్యమా, మీ ఆచారం ముఖ్యమా? చెప్పి చూసిరి, ఏడ్చి చూసిరి, నీ చేతనైనే చేసుకో, నేను దీంట్లో తలొంగను. చెప్పిన కాటికి చెప్పి అందరూ గమ్మునైపోయారు. కావాలంటే దినమే మానుకోండి, పొట్టేలకు పైసలు మిగులుతాయి. అంతకు మించి నేను ఈ పని చెయ్యను. మనము తలదించామనుకో అయిపోయా. నేనేమంటున్నా అంటే, భూమి మీద ఉన్నోళ్ళు ఎట్లయినా ప్రవర్తించని, ఏదైనా ప్రవర్తించని, ఆత్మీయ జీవితానికి ఆధారము దేవుని వాక్యం. వాళ్ళు ఏమైనా అనుకొని ఉండని, ఊడిపోని, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నిస్తే లాస్ట్కి ఏమన్రి, ఏదో ఇంకో సందర్భం వచ్చింది, ఆ ఆచారాన్ని ఇంట్లో పెద్ద కొడుకు పాటించాలి అనరి. నేను పైకి ఎక్కి పనుకున్న ఒక్క నన్ను పిలిచలే. ఎందుకు? వాడెట్టో రాడు, మనం ఏడ్చినా లాభం లేదు, టైం వేస్టు. మటన్ మన కొరకు వెయిట్ చేస్తుందని తొందరగా పని కానిచ్చుకుండ్రి. అట్లా మనము దేవుని కొరకు బ్రతికితే ఏదో వస్తుందని కాదు, నా దేవుని ఆజ్ఞను నేను నెరవేర్చానన్న సంతోషం కొరకు అంతే. కాబట్టి మనం ఎలా బ్రతకాలంటే దేవుని కొరకు నిక్కచ్చిగా బ్రతకడానికి ప్రయత్నించాల, అంతే తప్ప మనుషులు ఎవరో ఏదో అంటున్నారని ఈయనని ఎవరు తిప్పినారంటే భార్యలు తిప్పినారు. భార్య ఎట చెప్తే తిన్నాడట. బావా ఆడ చూసావా కొండ అంటే ఎక్కుదామా అన్నాడంట ఈయన. ఇద్దరు కలిసి ఎక్కారు. ఏం చేయాలన్నాడట, ఏంటివి అగరుబత్తీలు అంటించినారు. అగరుబత్తీలు ఒకటే అంటిస్తామంటే తీసుకురా పొట్టేలు అన్నాడు, దానికి బలిచ్చారు. ఒక్కసారిగా ఇంతగా దేవుని కొరకు 1000 దహన బలులు అర్పించాడు. అదే గిబియోన్లో. ప్రభువా నువ్వు నాకు ప్రత్యక్షంగా అని 1000 దహన బలులు అర్పించిన వ్యక్తి ఇప్పుడేం చేశాడంటే మళ్ళీ వెళ్ళి కొండకెక్కి అష్టారోతు దేవతలకు, మెలెకు అనే దేవతలకు బొమ్మలకెళ్ళి దేవునికి అర్పించాల్సిన బలులు దానికి అర్పించే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఉంది కదా నీ దగ్గర బంగారు, నీ ఇంట్లో ఉన్నవన్నీ పానపాత్రలన్నీ బంగారువే కదా, నా దగ్గర వెండికి విలువ లేదని చెప్పుకుంటేవి కదా, అనేక సామెతలు రాసిన వ్యక్తివి కదా, ఒక్కసారి వెళ్ళి దానికి ఎలా నువ్వు సాగిల పడుతున్నావు అని అడిగితే ఇతని దగ్గర లేదేంటంటే దేవుని ఆజ్ఞలను పాటించాలన్న మనసు లేదు.
ఇవి గొప్ప అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయాడు. 2 సార్లు సొలొమోన్ నువ్వు దారి తప్పుతున్నావు, వద్దు అని చెప్తే కూడా దేవుణ్ణే ఖాతరు చేయని స్థితికి వెళ్ళిపోయాడు. డబ్బు ఉంది కదా, మరి బంగారు ఉంది కదా, ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, గొప్ప పేరుంది కదా, ఇవేవి కూడా దేవుని చేత సొలొమోను లాస్ట్కి వచ్చేసరికి గొప్ప వ్యక్తి, నాకు నచ్చిన వ్యక్తి అని అనిపించుకోవడానికి వీలు లేని స్థితికి తీసుకొని వెళ్ళాయి. కావాలన్నా నీకు కూడా నాకు కూడా బంగారు ఆస్తిపాస్తులు అంటున్నా. కీర్తనాకారుడు 119వ కీర్తనలో అంటాడు, నీ ఆజ్ఞలే నాకు బంగారు వెండి కంటే గొప్పవయ్యా. ఈ ఆజ్ఞలు దొరికితే నాకంట క్రొవ్వు మెదడు దొరికినట్టు అనిపిస్తుందయ్యా. ఇవే నా పాదములకు దీపము, ఇవే నన్ను పరలోక రాజ్యానికి నడిపించేవి, ఇవి ఉంటే చాలు నా జీవితానికి అని ఆ కాలంలో ఉన్న భక్తులు కోరుకుంటే, ఈ చర్చ్కి వచ్చి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఎందుకు ఆశ్రయిస్తామంటే లోకంలో ఉన్న వాటిని కోరుకోవడానికి ఆశ్రయిస్తాం. అవి ఇస్తే నీవు నాకు దేవుడవు. దేవుడు అంటాడు, అవే వద్దు, నా ఆజ్ఞలు ఉంటే చాలు నీ జీవితం గడిచిపోతుంది అంటాడు దేవుడు. చివరికి ఏమయ్యాడు? విగ్రహారాధన చేసే స్టేజ్కి వెళ్ళాడు. ఒకరోజు ఫుడ్ మనం లెక్క కట్టలేము. 2 లక్షల మనుగుల బంగారుతో మందిరాన్ని కట్టిన వ్యక్తి విగ్రహారాధన చేసే స్టేజ్కి దిగిజారిపోయాడు. ఇంకో వ్యక్తిని చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. యవ్వనస్తులుగా ఉన్నప్పుడు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలను, ఫస్ట్ బ్యాచ్ వీళ్ళు, క్రీస్తుకు పూర్వం 606వ సంవత్సరంలో బబులోను చెరకెళ్ళారు. తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరంటే నెబూకద్నెజర్. అక్కడికి వచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళింది ఎవరంటే నెబూజరదాన్ అనే వ్యక్తి. ఈ బ్యాచ్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళాడు క్రీస్తుకు పూర్వము 606వ సంవత్సరంలో. వెళ్ళినప్పుడు దానియేలు గారి వయసు, ఎందుకంటే వారిని బాలురు అన్నారంటే మినిమం మ్యాక్సిమం 15 నుంచి 16 సంవత్సరాలు వేసుకుందాం. 15 ఏళ్ళప్పుడు 16 ఏళ్ళప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బబులోను చెరకెళ్ళారు. బబులోను చెరకెళ్ళిన తర్వాత వీళ్ళకి ఫుడ్ పెట్టారు. ఫుడ్ పెడితే వాళ్ళు ఏమన్నారు? 8వ వచనం చదువుదాం. రాజు భుజించి భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలమా, రాజు భుజించే ఫుడ్ ఉంది, ఈ పిల్లలకు పెట్టాలి అనుకున్నారు. వీళ్ళు ఏమన్నారంటే అది విగ్రహారాధన ప్రాంతం, మేబీ వాళ్ళు ప్రతిదీ విగ్రహాలకు బలి ఇచ్చి వాటిని తీసుకొని వీళ్ళకి తెచ్చి పెట్టవచ్చు మేబీ. లేకపోతే అది విగ్రహారాధన ప్రాంతం కదా. లేవియకాండం 11వ అధ్యాయంలో కొన్ని జంతువులను తినకూడదని రాయబడింది. తెలియకుండా ఆహారాన్నైనా తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ఎందుకు వచ్చింది? దేవుని ఆజ్ఞను మీరు బ్రతకడం ఎందుకు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మాకు ఈ భోజనం వద్దు అన్నారు. అదే భోజనం గనక రాజు తినే భోజనం రోజు మనకు పెడతామంటే అంతెందుకు? అక్కడ చూసాం ఆ రాజుకు, సొలొమోన్ రాజు భోజనం ఏది? 20 పెద్ద క్రొవ్విన ఎద్దులు, 100 గొర్రెలు. అవన్నీ వద్దులేండి అబ్బా, ఓ పొట్టేలు తెచ్చుకుందాం చాలు మనకు. ఒక పొట్టేలు మాంసం రోజు మనకు ఫుడ్గా దొరుకుతుంది అంటే మన ఆలోచన తీరు ఎట్లుంటుంది? అదే పొట్టేలు మాంసం రోజు పెడతాము, ఆదివారం చర్చికి వెళ్ళొద్దంటే అదే పొట్టేలు మాంసం దాకెందుకు? కొంతమంది చికెన్ పకోడాకే వదిలేసుకునేటోళ్ళు ఉన్నారు దేవుణ్ణి. అంత దాకెందుకు? చిన్న చిన్న వాటికి 10,000 ఇస్తాము, 2 ప్యాకెట్లు బియ్యం వేస్తామంటే చాలు. అసత్యమైనా పర్లేదు, మనకు వాక్యానుసారంగా లేని బ్రతుకైనా పర్లేదు. అది దుర్బోధ అయితేనేంది, ఏదైతేనేంది, 10,000 అకౌంట్లో పడవాలా,
నాకు 3-4 నెలలకు సరిపడ బియ్యం ఉంటే చాలు. అలా ఇలా బ్రతుకులు అలా లేవు. ధర్మశాస్త్రం నిమిత్తము దేవుని కొరకు బ్రతికినోళ్ళు, రాజు భుజించే ఆహారం వద్దనుకున్నోళ్ళు దేవుని కొరకు బ్రతికేసరికి దేవుడు వారికి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాము. 17వ వచనం. ఈ 4 బారుల సంగతి ఏమనగా, అమ్మా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనము అనుగ్రహించెను. మరి 19వ వచనమ్మా. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు హనన్య అమ్మా మిషాయేలు అమ్మా అజర్యా వంటి వారెవరును కనబడలేదు గనుక వారే రాజు సముఖంన నిలిచిరి. నెక్స్ట్ మా రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములలో వీరు తన రాజ్యం అంతట నుండు శకలకానుల కంటెను గారడీ విద్య గలవారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఇట్ సైడ్ ఉన్నోళ్ళు చికెన్ మటన్ తిన్నోళ్ళు, ఇట్ సైడ్ ఉన్నోళ్ళు కాయగూరలు తిన్నోళ్ళు ఎవరు బలంగా ఉంటారు? ఇప్పుడు జిమ్కి వెళ్తారు, వాళ్ళు బలంగా ఉంటారా, మనం బలంగా ఉంటామా? ఇప్పుడైతే అర్థమైంది. అలా వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున ఒక 20 గుడ్లు, మధ్యాహ్నము ఓ 3/4 కిలో చికెను, రాత్రికి మళ్ళీ ఒక 20 గుడ్లు తింటారు. అందుకనే వాళ్ళ బాడీ అలా ఉంటుంది, దానికి తగిన శ్రమ చేస్తారు. వాళ్ళు బలంగా ఉంటారా? అన్నం పప్పు తినేటోళ్ళు బలంగా ఉంటారా? మేబీ బలంగా ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు దేవుని కొరకు వాటిని వద్దనుకున్నారు కాబట్టి దేవుడంట వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఈ బలవంతుల కంటే, శారీరకంగా ఉన్న బలవంతుల కంటే వీళ్ళనంట 10 రెట్లు శ్రేష్టవంతులుగా చేశాడంట దేవుడు. ఎందుకు? అక్కడేం చెప్పాడు? నీవు మందిరం కట్టించుచున్నావే, నీ తండ్రికి ఇచ్చినటువంటి దావీదుకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే నేను మీ మధ్యన నివాసం చేస్తా అన్నాడు కదా. ఆ ఆజ్ఞలను అనుసరించి వీళ్ళు బ్రతికినందుకు జీవం కలిగిన దేవుడు వీళ్ళకేమి ఇచ్చాడంటే జ్ఞానాన్ని ఇచ్చాడంట, వివేచన వరాన్ని ఇచ్చాడంట. అందరిలో వీళ్ళంత శ్రేష్ఠులు ఎవరు లేరంట. ఈ మాట ఎవరు చెప్పారు? జీవం కలిగిన దేవుడే తన వాక్యంలో తన ప్రజల గురించి రాయించాడు. దేవుడు అంటున్నాడు అందరిలో వీళ్ళు 10 రెట్లు శ్రేష్ఠులు అని. సర్టిఫికెట్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. 2వ అధ్యాయం 3వ వచనం. రాజు వారితో నేను ఒక కల కంటిని. అక్కడున్న శకునగాండ్రని పిలిచినాడు. పిలిచి ఓ మాట అన్నాడు, నేను ఒక కల కంటిని. రాజు చెప్పాడు, నేను ఒక కల కంటిని. ఆ కల భావం తెలుసుకోవాలని, ఆ కల భావం తెలుసుకోవాలని నేను మనోవ్యాకులత పొంది ఉన్నాననగా, నేను మనోవ్యాకులం పొంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి. ఏమన్నారు? రాజు చిరకాలం జీవించునుగాక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. రాజు చిరకాలం జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవీయుడి. ఆ కల చెప్పండి అయ్యా, కలకు భావం మేము చెప్పేస్తాము అన్నారు. రాజు నేను దాన్ని మర్చిపోతిని, కానీ నేను మర్చిపోయాను. కలను దాని భావమును, ఆ కల దాని భావాన్ని మీరే చెప్పండి అన్నాడు. కలను దాని భావమును మీరు తెలియజేయనేడలా చేయకుంటే మీరు తుత్తునీలుగా చేయబడుదురు. ముక్కలు ఆ చికెన్ కొట్టు దగ్గర దాని మీద పెట్టి ఎట్టగొడతారో అట్ట మిమ్మల్ని ముక్కలు చేస్తా అన్నాడు. మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. సాల్మా. ఇప్పుడు దర్శన వరం ఉన్నోళ్ళు ఉన్నారు, కళలకు భావాలు చెప్పేటోళ్ళు ఉన్నారు, మాట్లాడే భాషలకు అర్థాలు చెప్పేటోళ్ళు ఉన్నారు. మనం పోయి అడుగుదాం. నేను కూడా రాత్రి కలగన్నాను, ఆ కళ నేను మీకు చెప్తాను, దానికి భావం చెప్పండి అన్నారనుకో, ఏం చెప్తారు? నేను కలగన్నా, నా కళని మీకు చెప్తా అన్నా. కళ ఏంటంటే
నాకు ఒకటి తెల్లది ఒకటి కనబడింది, నేను అక్కడికి వెళ్తున్నాను. ఒక తెల్లది ఏదో కనపడింది, ఆ తెల్లదాని దగ్గరికి నేను వెళ్తున్నాను అని నేను గనక వాళ్ళకి చెప్పాను అనుకో, వాళ్ళు ఏమంటారు అప్పుడు? ఏమని చెప్తారు అంటే, ఏదివో నువ్వు తెల్లదానికన్నావో నల్లదానికన్నావో ఎర్రదానికన్నావో మా మందిరానికి రమ్మన్నాడు అని చెప్తారు అంతే. ఆ తెల్లది ఏదో కాదు, ఇంత కొద్ది తెల్లది భూమి మీద ఏది లేదు, యేసు ప్రభు కూడా నాకు చెప్పాడు, నేను ఇక్కడనే ఉంటా అంటే ఈ భూమి మీద ఎక్కడుండను. పాత నిబంధనలో ఇజ్రాయేల్ దేశాన్ని కోరుకున్న దేవుడు క్రీస్తు శకం 70కి వచ్చేసరికి ఇజ్రాయేల్ దేశమే నాకొద్దు, ఈ భూమి అంతా నా నివాసం అని చెప్పిన దేవుడు ఈడొచ్చి ఉంటాడంట. ఈయన్నే ఉంటే ఇంకెక్కడికి పోను, నేను ఇక్కడ జరిగే ఆరాధన నేను ఎక్కడ చూడడం లేదంట అని దేవుడు వీళ్ళకి చెప్తాడంట. అట్లా ఈ బ్యాచ్ దగ్గరికి అసలైన వచ్చింది ఇప్పుడు సమస్య. కళ నేను ఒక కళ కన్నాను, దానికి భావం చెప్పాలి మీరు అన్నాడు. అంటే సరే కళ చెప్పేసేయి అన్నారు. రాజు చిరకాలము జీవించునుగాక, ఎందుకు? క్రెడిట్ కొట్టేయడానికి. ఏదో ఒకటి చెప్పొచ్చు, అయిపోయి బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ల కట్టను యాదో ఒకటి చెప్తే అయిపోయి, నీకు తెలిసింది ఏమిటి, నమ్మకపోతే చచ్చిపోతామని మళ్ళీ బెదిరించడానికి మనకు ఆప్షన్ ఉంది కదా. కాబట్టి ఈ కథలన్నీ ఎందుకు అనుకొని ఆ కళ కూడా మర్చిపోయాను అన్నాడు. రాజా ఇది తగదు, నువ్వు కళ చెప్పలేకపోతే మేము చెప్పలేము. అప్పుడు జరిగింది ఏంటంటే, మీరు గనక నా కళకు భావం చెప్పకపోతిరనుకో ముక్కలు ముక్కలు కొడతా అని చెప్పాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు వస్తాడు దానియేలు వచ్చి 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితుడైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించినట్లు నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రియందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. చాల్మా, దేవుడు ఏం చేశాడు? ఆ కళ భావాన్ని దానియేలుకు చెప్పాడు. నేను కళ మర్చిపోయినా, మిమ్మల్ని అడిగిన కళ చెప్పండి అన్న. కళ ప్లస్ కళకు భావాన్ని చెప్పమన్నా. అనుకోకుండా దేవుడు మీకు బయలుపరిచాడు. ఎట్లుంటుంది మీ పరిస్థితి? మీరు చెప్పేటప్పుడు నాకు ఎట్లా చెప్తారు? మీకే దేవుడు బయలుపరిచినాడు. దానియేలును పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు మీరే దానియేలు, మనమే దానియేలు. ఒకవేళ దేవుడు మనకు బయలుపరిస్తే మన లెవెల్ ఎలా ఉంటుంది అంటున్నా. అది బయటికి కనబడకపోవచ్చు, లోపల ఎట్లుంటుంది? ఒకవేళ కింద గనక అలా కళ ప్లస్ భావాన్ని గనక బయలుపరిస్తే నన్ను తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి పైకి వచ్చి చెప్తారు, నువ్వు కొంచెంసేపు ఉండు, నీ చేతగాలే, నువ్వు కనకలేకపోయినావు, నాకు తెలియదంటూ ఏం లేదు. దేవుడిస్తే దేవుణ్ణి మయంపరచాలి మనం. ఎట్లనగా నెక్స్ట్ వచనం చదువుమా, 20వ వచనం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక, దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. దానియేలొచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. అబ్బా దేవా నీవు గొప్ప దేవునివని చెప్పి ఇది వెళ్ళి కళాభావాన్ని అతనికి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? నెబుకద్నెజరుకు చెప్పాడు. నెబుకద్నెజరుకు చెప్తే 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుని గాను నియమించెను. నెక్స్ట్ అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా
రాజు శ్రద్ధకు మేషకు అబేద్నగో అను వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిన ఉండెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వీళ్ళు వచ్చింది ఎలా వచ్చినారు? బానిసలుగా వచ్చినారు. బానిసలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ బానిసలు ఏమయ్యారంటే ఇప్పుడు రాజు సన్నిధికి వెళ్ళారు. 3వ అధ్యాయంలో చూస్తే 1వ వచనం. రాజు నెబుకద్నెజరు అమ్మా బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానంలో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజు నెబుకద్నెజరు 4వ వచనమ్మా. ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యత వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిల్వబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠితకు వచ్చిరి. చాల్మా కూడి వచ్చి మనకు సీన్ అర్థమైంది. నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఓ బొమ్మను పెట్టాడు, ప్రతిమను పెట్టాడు. ఆ బొమ్మకు మీరు మొక్కండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు? అందరూ మొక్కడానికి, యూదులు మిగిలిన దేశం వాళ్ళందరూ మొక్కడానికి ఒప్పుకున్నారు. 16వ వచనం చదువుదాం. శద్రకును మేషకును అబేద్నగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎవరైనా ఈ రాజు అంటే మామూలు రాజు కాదు, ఈయన చక్రవర్తి. ప్రపంచాన్ని మొత్తం పాలిస్తున్న ఒకే ఒక చక్రవర్తి ఇప్పుడు బబులోను. ఈ బబులోను కింద అనేక దేశాలు ఉన్నాయి. ఈ చక్రవర్తిని వీళ్ళు ఏం చేసినారంటే అయ్యా రాజా కాదు, నెబుకద్నెజర్ అని పేరు పెట్టి పిలిచే స్టేజ్కి వెళ్ళినారు. ఎప్పుడు? విగ్రహాన్ని మొక్కు అన్నప్పుడు. ఇంత ధైర్యం చేయగలరా? వీళ్ళు ధైర్యం చేసేసరికి, మొక్కకపోయేసరికి ఆ అగ్నిగుండాన్ని డబల్ చేస్తారు. 7 రెట్లు చేశారు. అంత చేసి వాళ్ళని వేయడానికి వెళ్తే వాళ్ళకి ఏం కాదని మనం చూసాం. అయితే 29వ వచనంలో చూస్తే కాగా నేను ఒక శాస్త్రమును నియమించుచున్నాను ఏదనగా ఈ విధంగా రక్షించడానికి సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శ్రద్ధకు మేషకు అబేద్నగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను. చాలమా, ఒక్కసారిగా వీళ్ళ మీదకి వచ్చినటువంటి కోపం అన్నది జీవం కలిగిన దేవుడు ఆయనకు గొప్ప పేరును తెచ్చుకునే విధంగా చేసి పెట్టాడు. అక్కడ సొలొమోనుకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇంకో విషయం చెప్పనా, ఈ సొలొమోన్ అడగడానికి పైన హెడ్డే లేరు, ఎవరు లేరు. ఇంకో విషయము, వీళ్ళ నాన్న యుద్ధాలు చేసి రాజ్యం మొత్తం ఇతని చేతికిచ్చాడు. ఇతనికి యుద్ధం చేయడానికి పక్క దేశం లేదు. ప్రతి ఒక్కరు ఇతనికి స్నేహితులే. ఇలాంటి సమయంలో జీవం కలిగిన దేవుని కొరకు మంచిగా బ్రతకాల్సిన వ్యక్తి ఒక్కసారిగా విగ్రహారాధనకు వైపుకు మళ్ళితే, అన్యజనుల దేశంలో విగ్రహారాధన చేసే దేశంలో ఉన్నటువంటి వీళ్ళు అక్కడెవ్వరు కూడా, ఇప్పుడు ఇదే రూమ్ ఉంది, మనం ఒక్కరమే ఉన్నాము, ఈ భూమి మీద ఎవరు లేరు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకంటే నిన్ను అడిగేటోడు ఎవడు? నిన్ను చూసి నువ్వు పలానా చోట మందాగావు, సిగరెట్ తాగావు, బీడీ తాగావు అని చెప్పడానికి భూమి మీద మనిషి లేనప్పుడు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి వీలున్నప్పుడు మనం ఎలా బ్రతుకుతాం? నచ్చినట్టు
రాత్రి అంతా సెల్లు చూసుకుంటా, అవి చూసుకుంటా, ఇవి చూసుకుంటా టైం పాస్ చేసి ఎప్పుడో లేచి అప్పుడు స్తుతిస్తాం. ఎందుకు? నీకు నాకు అడిగేటోడు ఎవరు లేడు కదా. వీళ్ళ అన్యజనుల ప్రాంతంలో ఉండి మొక్కితే కూడా అడిగేటోడు ఎవరు లేడు. అలాంటి ప్రాంతంలో కూడా మేము విగ్రహారాధన చేయము అన్నటువంటి ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ మాటకు వీళ్ళ హృదయాన్ని కట్టుబడి పెట్టుకున్నందుకు వీళ్ళను మించిన దేవుళ్ళు లేర్రా అని చెప్పినాడు. వీళ్ళ దేవుళ్ళను మించిన దేవుళ్ళు లేర్రా అని చెప్పినాడు. ఆ దేవుణ్ణి ఎవరైనా దూషిస్తే వారిని తుత్తునియలుగా నరుకుతా అని చెప్పాడు. ఎవరు? విగ్రహారాధన చేసే వ్యక్తి, విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తి. ఇలా జీవితాలు మనకు మాదిరి. ఇక్కడి నుంచి నేను చెప్పుకుంటూ పోయేదంతా ఏంటంటే, ఈ లోకమంతా ఏమంటదంటే సంపాదించు, తప్పు చేసి కానీ సంపాదించు, పాపం చేసి కానీ సంపాదించు, కూర్చుకో, దాచిపెట్టుకో, 10 మందిలోనూ లగ్జరియస్గా బ్రతకాలి. నిన్ను చూస్తే అబ్బా వాడు రాని అయ్యా అని చేతులు కట్టుకొని నీ దగ్గరకు వచ్చేటట్టు నీ జీవితం ఉండాలి అని లోకం చెప్తే, వాక్యం ఏం చెప్తుందంటే క్యారెక్టర్ కాపాడుకో, నీ ప్రవర్తనను కాపాడుకో, నీ వ్యక్తిత్వాన్ని దేవునికి నచ్చినట్టు ఉంచుకో. ఈ భూమి మీద నిన్ను మేనేజ్ చేయడానికి, దేవుని వాక్యం నుండి దూరం తప్పించడానికి ఎంతోమంది ఎన్నో ఉదాహరణలుగా నీకు కనపడతారు, నాకు కనపడతారు. వాళ్ళని చూసి బ్రతికితే అట్లా బ్రతకాలి రాని వాళ్ళను కాపీ కొట్టడానికి, వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతకడానికి ప్రయత్నించొద్దు. దేవుని వాక్యం కొరకు, వాక్యంలో రాయబడిన ఆజ్ఞల కొరకు బ్రతుకు. వాళ్ళు బ్రతికారు చూడు. దానియేలు బ్రతికాడు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు బ్రతికారు. బ్రతికిన ప్రతిసారి నేను వాళ్ళకు తోడున్నానంటున్నాడు దేవుడు. అలా బ్రతకడానికి ప్రయత్నిస్తే అప్పుడు అంటాడు జీవం కలిగిన దేవుడు, వీళ్ళు నా పిల్లలు అని. ఆ మాట ముఖ్యము. ఈ భూమి మీద ఉన్నటువంటి సంపద కాదు ముఖ్యము. అదే సంపదను పొందుకోవాలన్న ఆలోచన నీలో ఉందనుకో, చూపిస్తారు. అకౌంట్లకు నిన్ను అడగకుండానే ట్రాన్స్ఫర్ చేస్తారు. రాళ్లతో కట్టబడిన నిర్మాణంలో పాలు పంపులు పొందు అని నిన్ను లాక్కెళ్తారు. అక్కడికి వెళ్ళావనుకో, ఒక్క 10 రోజులు నిన్ను బాగా చూసుకుంటారు, పాట పాడడానికి ఇస్తారు, పైకి ఎత్తుకొని తిరుగుతారు. 10 రోజులకు మాసిపోయిన తర్వాత నిన్ను బానిసం చేసుకొని నీ తలపైన కాళ్ళు పెట్టి 24 గంటలు కాళ్ళొత్తించుకునే వ్యక్తులుగా వాళ్ళు తయారయ్యి అదే నిజమైన జీవితం అనే స్థితికి నన్ను తీసుకొని వస్తారు. దేవుని కాళ్ళు ఒత్తుకుంటూ బతుకుతావో, మనుషుల కాళ్ళు ఒత్తుకుంటూ బతుకుతావో నీ ఇష్టం. ఇక్కడేంటంటే ఆ కాళ్ళొత్తే బదులు ప్రాణం పోయినా పర్లేదు, దేవుని కొరకు క్యారెక్టర్ కాపాడుకుందాం, వ్యక్తిత్వం కాపాడుకుందాం. ప్రాణం పోయినా సరే దుర్బోధతో చేతులు కలపకూడదు, తప్పుడు బోధతో చేతులు కలపకూడదు. ఎంతసేపు ఉన్నా దాన్ని వ్యతిరేకించే వ్యక్తులుగా ఉండాలనే తప్ప, సరేలే ఏముంది అన్నావు అనుకో, వాళ్ళకు బానిసగా తయారవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళేముంది, దూర ప్రాంతము, ఎవరు లేని ప్రాంతం, అడగని ప్రాంతము. ఆ ప్రాంతంలో కూడా దేవుని కొరకు బ్రతికేసరికి ఈరోజు చదువుకుంటున్నాం, షద్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే ఈ భూమి మీద నిజమైన దేవుడు అని. అలా మనము బ్రతికి చూపెట్టడానికి, మనకు మాదిరికరంగా ఉండడానికి దేవుడు ఈ మాటలు రాసి పెట్టాడు. చివరిగా 10వ అధ్యాయము 1వ వచనం. పారసిక రాజగు కోరేషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. చాల్మా, ఈయనకు ఒక దర్శనం వచ్చింది. ఏదో మేబీ చాలా ఇజ్రాయేలీలకు ఇబ్బందికరమైందే ఇది. వస్తే ఇతడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఇతని కొరకు దూత పంపబడింది. వచ్చిన దూత 10వ వచనం చదువుదాం. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు గనుక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వచ్చిన దూత ఏమన్నది? నీవు నాకు బహుప్రియుడవు.
ఇప్పుడు ఈ మనిషి ఎవరికి బహుప్రియుడు? దూతకా దేవునికా? దేవునికి. దేవుడు చెప్పిన మాట ఈ దూత చెప్తుంది. మనము మళ్ళీ ఆ వచ్చిన దూతకు బహుప్రియుడు అనుకోవడానికి వీల్లేదు. ఇతడు దేవునికి బహుప్రియుడంట. 19వ వచనమ్మ. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఏం చెప్పాడు? బహుప్రియుడు. దానియేలు గారు చెరకెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు అనుకున్నాం? 15 నుంచి 16 ఏళ్ళు అనుకున్నాం. ఇప్పుడు ఈయన వయసు ఎంత? కోరేషు 10వ అధ్యాయము 1వ వచనం. పారసీక రాజగు కోరేషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరం. కోరేషు పరిపాలన 3వ సంవత్సరం అంటే ఎన్నో సంవత్సరం అంటే క్రీస్తుకు పూర్వం 536. 536. వీళ్ళు చెరకొచ్చిన సంవత్సరము 605. 605లో నుంచి 536 తీసేయండి, 60 ఏళ్ళు వేసుకుందాం, రౌండ్ ఫిగర్. ఇప్పుడు దానియేలు గారు బబులోను చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే మనకు రికార్డు ప్రకారంగా 60 సంవత్సరాలు ఉన్నారు. అంతకుముందు వయసు ఎంత? 15. 61 ఎంత? 75. ఇప్పటికి చనిపోయినట్టు రాయబడిందే? ఇంకా చనిపోలే. ఒక 80 వేసుకుందాం, ఒక 5 ఏళ్ళు ఇంకా బతికాడు అనుకుందాం. ఆయన ఎంత బతికాడో మనకు తెలియదు. 80 ఏళ్ళు. 80 ఏళ్లలో దేవుడు అంటున్న మాట ఏంది? నీవు నాకు బహుప్రియుడవు. 80 సంవత్సరాల వయసు వచ్చింది. 80 సంవత్సరాల వయసులో దేవుడు అంటున్న మాట, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. బైబిల్ మొత్తంలో చూసుకుంటే కేవలం దానియేలుతో మాత్రమే మాట అన్నాడు దేవుడు. నీవు నాకు బహుప్రియుడవు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు. అది అన్యజనుల ప్రాంతంలో 80 సంవత్సరాలు వచ్చినా దేవుని చేత ఏమని పిలిపించుకున్నాడు? నీవు నాకు బహుప్రియుడవు. దీనికి ప్రయాసపడదాం ఈ భూమి మీద. ఈ మాట దేవునితో అనిపించుకోవడానికి, ఓ నా తమ్ముడా, ఓ నా సహోదరుడా, నీవు నాకు బహుప్రియుడవు అని దేవునితో అనిపించుకోవడానికి ప్రయాసపడదాం. అయ్యగారితో మెప్పు పొందుకోవడానికి రాత్రంతా పోయి ఎంత నూనె రుచి కాలు రుద్దినా అది కొద్దిసేపే. తర్వాత ఎవడో ఒకడు వచ్చి నీ గురించి నువ్విట్టంట అట్టంట అంటే అయిపోయి కాళ్ళు రుద్దిందంతా పోతుంది. నూనె ఆరిపోయినంతసేపే ఇదంతా. కొట్టిన 10,000 ఎన్ని రోజులు ఉంటాయి? ఇచ్చిన బస్తాలు ఎన్ని రోజులు ఉంటాయి? అన్నీ ఉన్నా అది ఎంతసేపు ఉన్నా ఆ రాళ్లతో కట్టబడిన నిర్మాణం వరకే పరిమితం. జీవం కలిగిన దేవుని ఆ రాజ్యంలో మనం ఉండాలంటే దేవుని చేత మెప్పు పొందుకోవడానికి ప్రయత్నించాలి. ఆ మెప్పు నువ్వు నేను ఎలా పొందుకుంటామంటే, ఆ మెప్పు పొందుకోవడానికి ఆయన ఆజ్ఞలను పాటించాలి. 80 సంవత్సరాలు వచ్చింది, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఏంటా దర్శనం చెప్పు ప్రభు అని. 80 ఏళ్ళప్పుడు మనం ప్రశాంతంగా ఏం చేస్తాము? టీవీ పెట్టుకొని న్యూస్ చూసుకుంటూ ఉంటాం. పోతే పోయింది ఎట్టన్నావు అని. అయిపోయింది నా కాలం, నేను చేశాను, రిటైర్డ్ అయ్యాను, నెలకింత పింఛన్ వస్తుంది, ఇంత ట్యాబ్లెట్లు తెచ్చుకుంటాను, బతుకుతాను. ఇది కాదు దానియేలు బ్రతుకు. 80 ఏళ్లలో కూడా జీవం కలిగిన దేవుణ్ణి బ్రతిమిలాడుకునేంతగా ఇతడు దేవుని పైన ఆధారపడుతున్నాడంటే అది ఎక్కడా? బబులోన్లో, అన్యజనుల ప్రాంతంలో. ఇప్పుడు ఇది కోరేషు కాలము. కోరేషు మీరు వెళ్ళండి, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యంను నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సు ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటించుటకు చేయించెను. చాల్మా. కోరేష్ ఏమన్నాడంటే, మీరు వెళ్ళి మీ ప్రాంతానికి వెళ్ళి మందిరం కట్టుకోండి అన్నాడు. మీ మందిరం మీరు కట్టుకోండి, యెరూషలేంకి వెళ్ళి మీ మందిరం మీరు కట్టుకోండి అన్నాడు. కోరేష్కి ఎవరు చెప్పినారు మందిరం కట్టుకోనమని? కోరేష్కు చెప్పిన వాళ్ళు ఎవరు? కోరేష్కు చెప్పిన వాళ్ళు ఎవరంటే దానియేలు. ఎందుకంటే కోరేషు ప్లస్ దానియేలు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ చరిత్రలో.
ఎందుకు దానియేలుకి ఎట్ట తెలుసు అంటే, దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదివి మీకు 70 సంవత్సరాల తర్వాత చెర నుంచి విముక్తుందని గుర్తుపట్టిన వ్యక్తి కోరేషుతో అంటాడు, కోరేషు రాజా నీకు ఓ విషయం చెప్పనా, నువ్వు మామూలు మనిషివి కాదు, దేవుని ఆలోచనలతో పుట్టిన వ్యక్తివి. ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథంలో రాయబడింది. ఓ నా కోరేషు, అన్యజనులో నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీ గురించి రాయబడిందే, అది నీ గురించే రాయబడింది. నువ్వేం చేస్తావంటే వాళ్ళను పంపిస్తావని మా దేవుడు, జీవం కలిగిన దేవుడు చెప్పాడని చెప్పేసరికి ఆయన ఏం చేస్తాడంటే, అవునా రైట్, మీరు వెళ్ళి మీ దేశానికి వెళ్ళి కట్టుకోండి అని చెప్పాడు. దానియేలు ఎంతగా దేవుని రాజ్యానికి ఉపయోగపడుతున్నాడు. అతని దగ్గర, సొలొమోను దగ్గర డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి. విగ్రహారాధన వైపు మళ్ళాడు. అన్యజనుల ప్రాంతంలో విగ్రహారాధన చేయడానికి అనుకూలతున్న ప్రాంతంలో కూడా దానియేలు జీవం కలిగిన దేవుని కొరకు, ఆ రాజ్యం కొరకు ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడు. ఇవి మనం ఆలోచించుకొని ఈ 80 సంవత్సరాలు దానియేలు తన క్యారెక్టర్ను కోల్పోకుండా, రాజు అంటాడు, ఎవరు? దర్యావేషు అంటాడు, వచ్చి ఏమంటాడంటే, దానియేలును సింహపు బోన్లో వేస్తే ఈయన అన్నం మానేశాడంట, రాత్రిపూట నాట్యాలు మానేసి ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉండి పొద్దున్నే బోన్ తెరిచాడంట. బోన్ తెరిచి ఓపెన్ చేసి, దానియేలు జీవం కలిగిన నీ దేవుడు నిన్ను కాపాడనా అంటే, అప్పుడు దానియేలు అంటాడు, నా దేవునికి నేను నిర్దోషిగా కనబడితేనే కనుక దేవుడు ఆ సింహపు నోళ్లను మూయించాడు అంటాడు. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఇప్పుడు మనం అడుగుదాం, నీ దేవునికి మన దేవునికి నీ గుండెకాయ నిర్దోషంగా కనపడుతుందా అని అడిగితే లెక్కలు వేసుకుంటాం. కొద్దిగా ఉంది, ఆడాడ తప్పుకోవాలి, మానుకోవాలి, ఈ రోజు నుంచి బాగా బ్రతుకుతా అని లెక్కేసుకుంటాం. కానీ దానియేలు అంటాడు, నా దేవుడు నన్ను చూశాడు, నన్ను బట్టి దానిలో నోర్లు మూయించాడు అని చెప్పగలిగాడు. 80 సంవత్సరాలకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కాదు, ఒకేసారి దేవుని దూత వచ్చి దేవుని మాటలను ఏమని చెప్పింది, నీవు దేవునికి బహుప్రియుడవంట, అందుకు నన్ను పంపించాడు. వీటన్నిటికీ కారణం ఒకటి ధర్మశాస్త్రాన్ని పాటించడము, రెండవది ప్రార్థనాపరుడు. ఈ 2 ఆయుధాలు మన దగ్గరుంటే స్వార్థపూరితమైన జీవితం మనలో ఉండదు. దేవుని రాజ్యం కొరకు బ్రతకగలము. ఒకానొక రోజు 10 మందిలో తీసుకొచ్చి దేవుడు ఎత్తి అలా చూపెట్టడానికి మనము ఒక ఉదాహరణలుగా బ్రతకగలం. లేదనుకో రోజు బలహీనతలు ఒప్పుకుంటూ ఉంటాం. సాయంత్రానికి తప్పయింది, ఈరోజు నేను తప్పు చేశాను, క్షమించు. ఆదివారానికి వచ్చేసరికి బల్ల తీసుకునే సమయానికి నన్ను క్షమించు, నేను పాపం చేశాను. ఇదే జీవితమే సరిపోతుంది. కానీ ఒకానొక రోజు ఈయనలాగా మనం బ్రతకడానికి ప్రయత్నిద్దాం అంటున్నా. ఈయన 80 సంవత్సరాలు వచ్చిన తన క్యారెక్టర్ను కాపాడుకున్నాడు. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి కాదు. హృదయాలను పరిశీలన చేసుకుందాం, మోకరిద్దాం.